10వ వంతు ఇవ్వాలని యాకోబుకి ఎలా తెలుసు అంటే, ఖచ్చితంగా ప్రియులారా తన ఇంట్లోనే అతడు నేర్చుకొని ఉంటాడని నా ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే అప్పుడు ఇంకా ధర్మశాస్త్రాలు లేవు, అప్పుడు ఇంకా ప్రీచర్స్ లేరు, అప్పుడు ఇంకా సంఘాలు లేవు. ప్రియులారా మనం గమనించాలి, ఈ యొక్క దశమ భాగాన్ని గురించి, యాకోబు యొక్క దశమ భాగాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీ మనస్సుల్లో ఒక నెమ్మది, సమాధానం అనేది ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఏ పాస్టర్ కూడా కానుకలను గురించి కానీ, దశమ భాగాలను గురించి కానీ, కృతజ్ఞత అర్పణల గురించి కానీ ధైర్యంగా చెప్పలేని పరిస్థితులలో మనం ఉన్నాం. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను, నేను ఆల్రెడీ యూట్యూబ్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, ప్రతి చోట కానీ నేను కూడా చాలా సందర్భాలలో వింటున్నటువంటి మాట ఏంటంటే, ఈ సేవ అంతా డబ్బు కొరకే, డబ్బు కొరకే, డబ్బు కొరకే, డబ్బుకు ఆశపడే ఈ సేవ చేస్తున్నారు అని. ప్రియులారా మనం ఎవ్వరం కూడా హృదయపూర్వకంగా మన దశమ భాగాన్ని కానీ, మన ప్రథమ ఫలాలు కానీ, మన కృతజ్ఞత అర్పణలు కానీ దేవుని సేవకు, దేవుని మందిరానికి, లేకపోతే దేవుని సేవకుడికి ఇవ్వటానికి అక్కర లేదన్నంతగా ఈ లోకం మన హృదయాలను కఠినపరుస్తున్న ఈ సందర్భాలలో ఈరోజు నేను కూడా ఆలోచించాను, ఏం ప్రభా ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈరోజు నన్ను ఒక క్లిష్టమైన మెసేజ్ చెప్పడానికి నన్ను నిలబెడుతున్నావు. ఈ మాటలన్నీ చెప్తే మా వాళ్లకు నా మీద కోపం వస్తుందో, అసహ్యం పడుతుందో, లేకపోతే చెవులు మూసుకుంటారో, హృదయం మూసుకుంటారో, ఈ మనోడు కూడా అందరిలా కలిసిపోయాడు అంటారో అని చెప్పేసి కొంచెం నేను కలత చెంది ఆలోచించాను. ప్రభువు నన్ను ఏమని బలపరిచాడో తెలుసా? నేను ఎలాగ బలపరచబడి ఈరోజు మీ మధ్యకు వచ్చాను అంటే, నువ్వు నా కొరకు పరిచర్య చేస్తావా, నన్ను మెప్పిస్తావా, నువ్వు నీ ప్రజలు మెప్పిస్తావా? ఎవరికి మంచివాడిగా ఉండాలని అనుకుంటున్నావు? నా భయం ఏంటో, నా ఆతృత ఏంటో, నా మొహమాటం ఏంటో నా దేవుడికి అర్థమైపోయింది. ఏమంటే నేను చాలా సూక్ష్మంగా గ్రహించాను. ప్రియులారా ఈరోజు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను అంటే, నాకు తెలిసి మన పరిచర్యలో అది కామంచికల్ కానీ, ఖమ్మం కానీ, లేకపోతే శ్రీనివాస్ నగర్ కానీ అందరూ ఆత్మీయంగా ఎదిగారు. ప్రైజ్లా ఇచ్చటంలో కూడా ఎదిగారు, ఇవ్వటంలో కూడా ఎదిగారు. ఇంకా నాకేదో లేనట్లుగా నేను ఈ వాక్యం మీతో చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యంలో ఉన్న మర్మం, సత్యం ఏంటో మనం దాన్ని చర్చించకపోతే, అందులో ఉన్నటువంటి సత్యం ఏంటో మనం గ్రహించకపోతే, ప్రియులారా అది రేపటి దినం ఎవరో ఏదో మాట్లాడుతున్నప్పుడు దానికి మనం సమాధానం చెప్పలేక లోకస్తులతో, భక్తిహీనులు ఈ మాట చెప్పేటప్పుడు వాళ్ళతో ఏకీభవించేటువంటి అవకాశం మనకు ఉండకపోదు. అందుకే మనకు వాక్యం తెలియాలి. మనం ఇచ్చేవాళ్ళమైనా సరే మనకు తెలియాలి. ఇప్పుడు నాతో పాటు దాదాపు ఒక 70-80 మంది సువార్తకు వస్తారు. వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఏనాడు ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళకు సువార్త యొక్క విశిష్టత చెప్పకుండా నేను ఉండను. ఒకవేళ వారు అనుకోవచ్చు, మేము వస్తూనే ఉన్నాం కదా, మళ్ళా ఎందుకు చెప్పాలని వాళ్ళు అనుకుంటే నేనేం చెప్పలేను. ఎందుకు చెప్పాలి అంటే, ఎప్పుడూ మనము సువార్తలో బలహీనులం కాక మరింత బలం పుంజుకొని మరింత ఈ లోకానికి సువార్తను అందించాలంటే అది పదే పదే వాక్యం మన మధ్య ప్రకటించబడాలనేది దేవుని యొక్క చిత్తం. ప్రియులారా మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను ఇంకో లోకంలో ఉన్నదే చెప్తున్నాను. లోకంలో ఉన్నదే చెప్తున్నాను. ఎందుకు కానుకలను, దశమ భాగాలను అడ్డుకోవటానికి ఎందుకు ప్రయత్నం జరుగుతుంది అంటే, మనందరికీ తెలుసు ఈ సేవలో నేనెంతో, మీరు అందరూ కూడా పాలిభాగస్తులై ఉన్నారు. పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మీలో ఎవ్వరు ఇయ్యని వాళ్ళు లేరు. ఇంకెవరో ఇవ్వాలని నేను ఈ వాక్యం చెప్పట్లేదు. మీరు ఇస్తున్న కానుకల యొక్క విలువేంటో, అది మీకు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని తీసుకొస్తుందో చెప్పి మిమ్మల్ని బలపరచాలని, ప్రోత్సహించాలని ఈ మాటలు చెప్పడానికి నేను ధైర్యపడుతున్నాను. ప్రియులారా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనందరికీ నిర్గమకాండ గ్రంథం తెలుసు. ఎంతమందికి తెలుసండి నిర్గమకాండ గ్రంథంలో ప్రియులారా దాని బిగినింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే, ఇశ్రాయేలీలు ప్రియులారా, యాకోబు తనతో పాటు 70 మంది ప్రియులారా కానాన్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఐగుప్తులో ఆహారం ఉందని యోసేపును బట్టి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు ప్రియులారా వాళ్ళకు విమోచన లేక, విడుదల లేక, ఫరో పెట్టే బాధలు, కష్టాలు భరించలేక ప్రియులారా అనేక ముమ్మార్లు ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దినం దేవుడట ప్రియులారా అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ప్రైజ్ లార్డ్, అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు అబ్రహాముకు చెప్పాడు, ప్రియులారా మరలా నేను ఈ ప్రజలందరినీ కూడా
కానానుకు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నేను తీసుకొస్తానని చెప్పాను కాబట్టి ఆ మాటను నెరవేర్చుకోవటానికి మరలా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బయటికి తీసుకురావటానికి ఆ కాలములో మోషే అనే ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రియులారా తన పరిచయను అక్కడ ప్రారంభించడం స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు మోషే ఏం చేయాలి అంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తుల నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ఓకే, ఫరో అంటాడు, యెహోవా ఎవడు, అసలు నువ్వెవడివిరా చెప్పండి, యెహోవా ఎవడు, అసలు నువ్వెవడివి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ ప్రజలను బయటికి పోనివ్వను. అప్పుడు దేవుడు మోషేను బలపరిచి 1వ అద్భుతం, 2వ అద్భుతం, 3వ అద్భుతం, 4, 5, 6, 7, 8, 9వ అద్భుతం దాకా వచ్చింది ప్రియులారా. ఆ 9వ అద్భుతం ఏంటి అంటే ఆ దేశమంతా కూడా కటిక చీకటి కలగటం. చెప్పండి, కటిక చీకటి కలగటం. ఆ కటిక చీకటి కలిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు మోషేని అహరోన్ని ప్రియులారా ఈ యొక్క ఫరో పిలుస్తాడు. ఫరో పిలిచి ప్రియులారా ఏం చెప్తాడంటే, మీరందరూ మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, అదే కదా మీ కోరిక. ఓకే, వెళ్ళటానికి గడిచిన సమయంలో 3 సార్లు పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళటానికి 3 సార్లు పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు 4వసారి కూడా పర్మిషన్ ఇస్తున్నాడు. ఈ 4 సార్లు ఫరో మోషేకి ఇచ్చినటువంటి పర్మిషన్లో ఈ మోషే అహరోన్లు తమ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు తీసుకొని అరణ్యములోకి వెళ్ళి ప్రియులారా ఆరాధన చేయటానికి వీళ్ళు అంటున్నారు, ఈ కండిషన్ల బట్టి అయితే మేము వెళ్ళాం, మాకు అట్లా సమ్మతం కాదు. అంటే మొదటిది ఏంటి అంటే మొట్టమొదటిది ఏమంటాడంటే, మీరు మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారా, కాబట్టి పురుషుల వరకే వెళ్ళండి, మీ భార్యలు పిల్లలు ఇక్కడే ఉండాలి, నేను వాళ్ళని అలౌ చేయను అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా, అరే నా భార్య లేకుండా నేనెట్లా, నా పిల్లలు లేకుండా నా దేవుణ్ణి నేనెట్లా ఆరాధించడానికి వెళ్తానండి. ఈనాడు క్రైస్తవులు వస్తున్నారు కానీ పిల్లలు లేకుండా, పెళ్ళాలు లేకుండా, ఒకవేళ భార్య ఉంటే భర్త లేకుండా ఈరోజు వస్తున్నారు. దేవుని భయం లేక, దేవుని యొక్క వాక్య సత్యాలు తెలియక, దేవుని యొక్క మహిమ తెలియక ఈ రోజుల్లో సంఘాలలో మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు అన్నారు, మేము మా భార్యలు లేకుండా మేము వెళ్ళాం దేవుణ్ణి ఆరాధించడానికి, మా పిల్లలు లేకుండా మేము వెళ్ళాం, మాకు ఇది సమ్మతం కాదు. పో ఎవరు రాను